మనం చెయ్యాల్సిన పని ఇంకొకరు చేసి పెడితే అప్పుడే ఈ జాతీయం గుర్తొస్తుంది. పాండవులు అరణ్యవాసంలో ద్వైతవనంలో ఉండగా వారి కష్టాలు చూసి ఆనందించాలని, వారిని అవమానించాలని దుర్యోధనుడు ఆలమందరు లెక్కలు చూసే నెపంతో అక్కడికి వచ్చి బస ఏర్పాటు చేసుకుంటాడు. అదే సమయంలో ఆ సరస్సు దగ్గర గంధర్వరాజు చిత్రసేనుడు తన పరివారంతో బస చేసి ఉన్నాడు. గంధర్వులకు కౌరవులకు ఘర్షణ జరుగుతుంది. యుద్ధంలో కర్ణుడు దుశ్శాసనుడు పారిపోతారు. దుర్యోధనుడు మాత్రం గంధర్వులకు బందీ అవుతాడు. అది గమనించిన భీముడు అంటాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని. కానీ ధర్మరాజు ఒప్పుకోడు. భీమా, ఇది ఆనందించే సమయం కాదు. కౌరవులు మన బంధువులు. ఇతరుల చేతిలో వారు అవమానించబడితే అది మనకు జరిగినట్టే అని చెప్పి భీమార్జునులను, నకుల సహదేవులను పంపుతాడు. పాండవుల రాక గమనించిన చిత్రసేనుడు కౌరవుల గర్వం అణచడానికే ఈ పని చేశాను అని చెప్పి కౌరవులను విడిచిపెడతాడు. పరాభవంతో కౌరవులు హస్తినాపురం వైపు వెళ్లిపోతారు. అందుకే మనం చేయాల్సిన పని ఇంకొకరు చేసి పెడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు.